దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హైదరాబాద్ దిల్సుఖ్నగర్ జంట పెళ్లిళ్ల కేసు తీర్పు నేడు వెలువడనుంది. ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాదులు పెళ్లిళ్లకు పాల్పడినట్లు జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ తేల్చింది. ఐఎం సభ్యులు రియాజ్ భత్కల్, అసదుల్లా అఖ్తర్, వకాస్, తెహసీన్ అఖ్తర్, యాసిన్ భత్కల్, ఎజాజ్ షేక్ ప్రమేయం ఉన్నట్లు అభియోగాలు మోపింది. రియాజ్ భత్కల్ పరారీలో ఉండగా మిగిలిన వారంతా చల్లపల్లి జైల్లో ఉన్నారు. సుమారు 3 నెలల పాటు విచారణ సాగింది. 3.5 ఏళ్ల క్రితం హైదరాబాద్ దిల్సుఖ్నగర్లో ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాదులు జరిపిన జంట పేలుళ్లకు సంబంధించిన కేసులో ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు ఇవాళ తీర్పు ఇవ్వనుంది. ఇటీవలే విచారణ పూర్తి కాగా తీర్పును ఇవాళ్టికి వాయిదా వేసింది. ఎన్ఐఏ ప్రత్యేక న్యాయస్థానంలో 3.5 ఏళ్ల పాటు ఈ కేసు విచారణ జరిగింది. మొత్తం 157 మంది సాక్షుల వాంగ్మూలాలను నమోదు చేసిన ఎన్ఐఏ 502 దస్తాలను, 201 వస్తువులను సాక్ష్యాలుగా సేకరించి కోర్టుకు సమర్పించింది. 2013 ఫిబ్రవరి 21న దిల్సుఖ్నగర్లో జరిగిన జంట పేలుళ్లలో 19 మంది మరణించగా 131 మంది గాయపడ్డారు. మొదట సరూర్ నగర్, మలక్పేట పోలీసులు విచారణ చేపట్టగా ఆ తర్వాత ఎన్ఐఏకు అప్పగించారు. ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాదులు పేలుళ్లకు పాల్పడినట్లు ఎన్ఐఏ తేల్చింది. ఐఎం వ్యవస్థాపకుడు రియాజ్ భత్కల్ ప్రధాన సూత్రధారిగా నిర్ధారించింది. అసదుల్లా అఖ్తర్, వకాస్, తెహసీన్ అఖ్తర్ సైకిళ్లకు బాంబులు పెట్టి పేలుళ్లకు పాల్పడినట్లు ఆధారాలు సేకరించింది. వకాస్ పాకిస్తానీయుడు కాగా ఇతరులంతా కర్ణాటక, బీహార్, ఉత్తరప్రదేశ్కు చెందినవారు. అసదుల్లా అఖ్తర్, వకాస్, తెహసీన్ అఖ్తర్, యాసిన్ భత్కల్, ఐజాజ్ షేక్ చెల్లపల్లి జైల్లో ఉండగా రియాజ్ భత్కల్ పరారీలో ఉన్నారు. అతను పాకిస్తాన్లో ఉండొచ్చని ఎన్ఐఏ భావిస్తోంది. ఆరుగురు నిందితులపై ప్రత్యేక న్యాయస్థానంలో ఎన్ఐఏ అభియోగ పత్రాలను దాఖలు చేసింది. హత్యాయత్నం, కుట్ర అభియోగాలతో పాటు పేలుడు పదార్థాల చట్టం, అసాంఘిక కార్యకలాపాల చట్టం ప్రకారం విచారణ జరిగింది. మొదట నాంపల్లి కోర్టు ఆవరణలో ఉన్న ఎన్ఐఏ న్యాయస్థానాన్ని తర్వాత రంగారెడ్డి కోర్టు ఆవరణకు మార్చారు. నిందితులు పారిపోయే ప్రమాదముందన్న నిఘా వర్గాల హెచ్చరికలతో హైకోర్టు అనుమతి తీసుకుని చెర్లపల్లి జైల్లోనే విచారణ చేపట్టారు. అయితే న్యాయవాదుల విజ్ఞప్తి మేరకు 15 రోజులుగా తుది వాదనలు రంగారెడ్డి జిల్లా కోర్టులోనే చేపట్టారు. చెర్లపల్లి జైల్లో ఉన్న నిందితులు స్కైప్ ద్వారా వాదనలు వినేలా ఎన్ఐఏ ఏర్పాట్లు చేసింది. హైకోర్టు ఆదేశాల మేరకు ప్రతి సోమ, మంగళ, బుధవారాల్లో విచారణ నిర్వహించారు. ఎన్నో ఆటంకాలు ఎదురైనా ఎన్ఐఏ వ్యూహాత్మకంగా వ్యవహరించి విచారణ పూర్తయ్యేలా చేసింది. ప్రాసిక్యూషన్ సమర్పించిన వివరాల ఆధారంగా 157 మంది సాక్షులను కోర్టు విచారించి వాంగ్మూలాలు నమోదు చేసింది. ఎన్ఐఏ దాఖలు చేసిన 502 దస్తాలను, 201 వస్తువులను సాక్ష్యాలుగా పరిశీలించింది. నిందితులపై నేరం రుజువవుతుందా లేదా అనే విషయం నేడు తేలనుంది.